వైసీపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వమని అన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో 19వ వార్డు నుండి 30 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలోకి ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. రాష్ట్ర మహిళల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా ముఖ్య అజెండా. జరగబోయే ఎన్నికలలో మహిళా ఓట్లు కీలకమని అన్నారు. కోట్ల మంది అభిమానుల ప్రేమ పొందిన నేత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జగనన్న చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసిన 19వ వార్డు టీడీపీ మహిళలు, కార్యకర్తలు, నాయకులు నేడు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఎంతో కష్టపడిన మహిళలకు కూడా కనీస గౌరవం ఇవ్వలేదని సదరు మహిళలు వాపోతున్నారని అన్నారు. తీసుకోవడమే తప్ప ఇవ్వడం చేతకాని నాయకులు టీడీపీ నాయకులను విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచిన అనంతరం పార్టీలోకి వచ్చిన వారికి తగిన గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని 19వ వార్డు నుంచి దాదాపు 25 కుటుంబాలు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా భారతి అనే అమ్మాయి, నాగమణి అనే అమ్మాయి, వీళ్ళందరూ కూడా మహిళా కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేసిన మాకేమీ ఫలితం లేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదనే ఒక బాధతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి, ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరుతుంది. మేమందరం కూడా లాభపడ్డాం. ఈ నేపథ్యంలో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా వీళ్ళందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ తప్పకుండా భారతి అమ్మాయి గట్టిగా ఈరోజు ఈ వార్డులో పనిచేస్తూ మరి చాలా చురుగ్గా పనిచేసే అమ్మాయి, ఆ అమ్మాయి నేతృత్వంలో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకమైనా సరే మహిళలకే ముందుగా ఇచ్చిన కారణం ఈరోజు మహిళలు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల మహిళలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఏ సర్వేలో చూసుకున్నా మహిళలు 57% మహిళలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళకి న్యాయం చేసే విధంగా మున్ముందు కూడా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే వాటన్నిటిని కూడా పరిష్కారం చేసి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు మన నర్సాపేటలోని 19వ వార్డులో ఒక 25 కుటుంబాలు ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉంటూ వాళ్ళకి ఇప్పటివరకు ఏమాత్రం న్యాయం జరగలేదని మన జగనన్న పాలనను చూసి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మా పార్టీలో చేరటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళని మా సొంత ఇంట్లోకి వచ్చినట్టు ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకి అందరిలాగానే మా పార్టీలో ఇప్పటివరకు చేస్తున్న వాళ్ళలాగానే అన్ని పథకాలు అర్హులైన వాళ్ళందరికీ కూడా అందుతాయని శ్రీనివాసరెడ్డి గారి తరఫున నేను హామీ ఇస్తున్నాను. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ప్రతిసారి మన వార్డులో మెజారిటీ వస్తూ ఉంది. ఈ వార్డులో మిగతా నర్సాపేటలోని అన్ని వార్డులకి పోటీ పడి మన వార్డులో అత్యధిక మెజారిటీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి తీసుకొచ్చి రేపొద్దున మనం డిమాండ్ చేసి మన వార్డుకు ప్రత్యేకంగా పనులన్నీ చేయించుకుందామని అందరికీ హామీ ఇస్తూ ఇంక ముందు కూడా మీరందరూ యాక్టివ్గా వార్డులో పనిచేసి మీరు ప్రూవ్ చేసుకోవాలా. అంతకుముందు తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మరింత యాక్టివ్గా పనిచేసి మరింత మందిని మన పార్టీలో చేర్చి మన పార్టీని బలపరచవలసిందిగా ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ నా మరలా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.